హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 6th సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అప్డేట్. ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. 6th సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఈ 6th సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్లో బెనిఫిట్ లేదా బెనిఫిటెడ్ అని వస్తే పాస్ అని అర్థం, లేక నాట్ బెనిఫిటెడ్ లేదా నాట్ బెనిఫిట్ అని వస్తే ఫెయిల్ అని అర్థం, అంటే మార్క్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు అని అర్థం. ఒకవేళ ఇన్వాలిడ్ అని వస్తే మీరు అప్లై చేసిన రీవాల్యుయేషన్ అనేది సక్సెస్ కాలేదు అని అర్థం. లేదా ఒకవేళ మీరు నెట్ సెంటర్లో అప్లై చేశారు అయినా ఇన్వాలిడ్ వస్తుంది అంటే రిజల్ట్ అప్డేట్ చేయడానికి 1 వీక్ అయితే టైం పడుతుంది. అంటే కొంతమందికి ఫోన్లో అప్లై చేసిన వాళ్ళకి ఫోన్పే నుండి గూగుల్ పే నుండి మనీ కట్ అవుతున్నాయి కానీ సక్సెస్ అని రావట్లేదు రీవాల్యుయేషన్కి. అలాంటి వాళ్ళకి ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు 6th సెమ్ ఫెయిల్ అయ్యి ఇన్స్టెంట్ సప్లీకి రాసిన వాళ్ళు దాంట్లో క్వాలిఫై అయితే ఏం కాదు, లేదంటే ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ రాయాల్సి ఉంటుంది. 6th సెమ్లో పాస్ అయిన వారికి కాలేజీకి వెళ్ళి ప్రొవిజనల్స్ అంటే షార్ట్ మెమోస్ తెచ్చుకొని కౌన్సిలింగ్ అయితే అప్లై చేయండి. దీంట్లో పాస్ అయిన వారికి 45 డేస్ తర్వాత యూనివర్సిటీకి వెళ్తే లాంగ్ మెమో అనేది ఇస్తారు. ఒకవేళ 6th సెమ్ రీవాల్యుయేషన్లో పాస్ అయ్యి ఇన్స్టెంట్ సప్లీలో ఫెయిల్ అయితే రిజల్ట్ అంటే దేంట్లో పాస్ అయ్యామో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒకవేళ మీరు రీవాల్యుయేషన్లో ఫెయిల్ అయ్యి ఇన్స్టెంట్ సప్లీలో పాస్ అయితే పాస్ అయిన వాటినే కన్సిడర్ చేస్తారు. అలానే స్టార్ మార్క్ అనైతే ఏం పడదు, మీ బ్యాచ్ కిందకే వేస్తారు సర్టిఫికేట్లో లేదా లాంగ్ మెమోలో. సో చివరిగా ఇదండి వీడియో అనేది. పాస్ అయిన వాళ్ళైతే కౌన్సిలింగ్కి తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ఇన్స్టెంట్ సప్లీ రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ మంత్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో చివరిగా ఇదండి వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.